ప్రకాశం జిల్లా ఎస్పీగా పనిచేస్తూ తిరుపతి బదిలీపై వెళ్తున్న మల్కా గార్గ్కు అధికారులు, సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. పోలీస్ కార్యాలయంలోని గెలాక్సీ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గుంటూరు రేంజ్ ఐజీ పాల్రాజు పాల్గొన్నారు. ఎస్పీగా మల్కా గార్గ్ చేసిన సేవలను ఐజీ ప్రశంసించారు. మంచి అధికారిగా పేరు తెచ్చుకున్నారని కొనియాడారు. అనంతరం ఎస్పీ మల్కా గార్గ్ భర్త బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ను సత్కరించారు. ఇటీవల వరకు జిల్లాలో పనిచేసి బదిలీ అయిన డీఎస్పీ కె నారాయణస్వామి రెడ్డిని కూడా సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, అదనపు ఎస్పీ కె నాగేశ్వరరావుతో పాటు పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు. మన గౌరవ ఎస్పీ గారి దగ్గరికి వచ్చి ఈ పరేడ్ కమెంట్స్ అవడానికి అనుమతి కోసం వస్తున్నారు. మన గౌరవ డైరెక్ట్ రిక్రూట్ ఐపీఎస్ ఆఫీసర్గా రిపోర్ట్ చేసిన తర్వాత అప్పుడే స్థానిక ఎన్నికలు ప్రారంభమైన సమయంలో సమర్థవంతమైనగా పనిచేసి ఒక సమర్థవంతమైన అధికారిగా గుర్తింపు పొంది ఆ తర్వాత చొరవ చాలా అద్భుతంగా ప్రజల నుంచి మన్ననలు పొందడమే కాకుండా పోలీసు యొక్క మేడం గారు రివ్యూ స్టార్ట్ చేస్తున్నారు. భాగంగా కమాండర్ గారు మొదటి కంటింజెంట్ రవికుమార్ని పరిచయం చేస్తూ ముందుకు సాగుతున్న ఈ సమీక్షని రెండవ కమాండెంట్ ఆర్ఎస్ఐ వైఎస్ఆర్ కె ప్రసాద్ అదేవిధంగా ఎన్నికవడం జరిగింది. అదేవిధంగా 4వ కమాండర్ ప్రేమ్ కుమార్, 5వ కమాండర్ కంటింజెంట్గా హనుమంతరావు వెళుతం జరుగుతుంది. అక్కడ ఉన్న పరిస్థితులను కూడా అతి తక్కువ కాలంలో మన మేడం గారు అవగాహన కల్పించుకొని రాబోయే ఎన్నికలను కూడా సమర్థవంతంగా నిర్వర్తిస్తారని చెప్పేసి ప్రతి ఒక్కరి యొక్క విశ్వాసము. పర్యటన సభకి మన గౌరవ ఎస్పీ గారు వేదికని జరుగుతుంది. श्री महोदय परेड मार्च से गुजरने की आज्ञा प्रदान करें. చేయడంలో ప్రకాశం జిల్లా పోలీసులు ప్రతి సందర్భంలోనూ ద బెస్ట్ ఇవ్వడానికి సందర్భాలు చూడటం జరిగింది. పరేడ్ ఆర్ట్స్ టీం వచ్చేసి ముందుగా పరేడ్ కమాండర్ అయినటువంటి సిఎల్ రెడ్డి లీడ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత కంటింజెంట్ 1 by 1 క్రమశిక్షణ అంటేనే పోలీస్ డిపార్ట్మెంట్ క్రమశిక్షణ మారిపోయినటువంటి భాగంలో ఉండే ఏఆర్ ఫోర్స్ వారి యొక్క క్రమశిక్షణని ఈ విధంగా మన జరిగిన గణతంత్ర దినోత్సవంలో ఉత్తమ కంటింజెంట్గా
మన బ్యాండ్ టీం కూడా అద్భుతంగా తన ప్రదర్శిస్తూ మేడం గారికి ప్రకాశం జిల్లా తరపు పోలీస్ తరపు నుంచి మేడం గారికి అభినందనలు తెలుపుతూ సార్ ప్లీజ్ సార్ और एसपी मैडम श्रीमती मल्लिका गार्ग आईपीएस गार्ग की मेरे साथ 3 बार जय बोलोगी जय సార్ ప్లీజ్ థ్యాంక్ యూ ఆల్ మీడియా. మీ సహకారము ఈ 2.5 సంవత్సరాలు మేడం గారికి మీ సహకారం చాలా మేడం ప్లీజ్ First of all, I would like to really appreciate the excellent parade that was done today under the leadership of Parade Commander G. Srihari Reddy, RI, Admin. All contingent commanders Ravi Kumar, Prasad, Firoza Fatima, Prem Kumar, Hanumant Rao, Isaiah, Bandmaster, చాలా బాగా మీ చాలా మంచి పరేడ్ చేయడం జరిగింది. మై కాంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ, ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ ఆఫ్ ద పరేడ్. మన డెకరేషన్ టీమ్ ఆల్సో కోటేశ్వరరావు, వెంకటేశ్వర్లు, నాగరాజు, ఎంటైర్ ఏఆర్ అండ్ స్పెషల్ పార్టీ చాలా బాగా నీట్గా అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. సో ఇప్పుడు 2.5 years అయింది నేను ఇక్కడ వచ్చి. ఇప్పుడు ఫైనలీ ఆ టైం, ట్రాన్స్ఫర్ టైం విచ్ ఇస్ ఇన్ఎవిటబుల్, అది ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. ఇది మన సిస్టమ్కి ఎవ్రీ కొన్ని ఇయర్స్ తర్వాత ఒక కొత్త ఆఫీసర్ వస్తారు, కొత్త ప్లేస్కి వెళ్తారు. సో అది మన సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ ప్రకారంగా ఇప్పుడు ఆఫ్టర్ 2 years and 7 months ఇక్కడ నేను జాయిన్ అయిన తర్వాత మనకి ఎక్కువ ట్రాన్స్ఫర్ వచ్చింది. సో 15th July 2021 నేను నా ఫస్ట్ పోస్టింగ్ యాజ్ ఎస్పీ నేను ప్రకాశం ఎస్పీగా రావడం జరిగింది. అది ఈ టెన్యూర్ నా కోసం చాలా చాలా మెమొరబుల్ ఉంది. ఈ 2 years 7 months పీరియడ్లో మనం చాలా యాజ్ ఎ టీమ్ చాలా అచీవ్ చేసాము.
చాలా డిఫరెంట్ సిచ్యువేషన్స్ రకరకాల సిచ్యువేషన్స్ చూడటం జరిగింది, హ్యాండిల్ చేయడం జరిగింది సక్సెస్ఫుల్లీ. అది ఒక టీమ్ ఎఫర్ట్ వల్లనే ఇవి అన్నీ జరుగున్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎలక్షన్స్ కూడా చూసాము. మన దగ్గర మున్సిపల్ ఎలక్షన్ జరిగింది 2021లో, 2023లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరిగినాయి. రీసెంట్లీ కూడా కొన్ని బై ఎలక్షన్స్ ఆల్సో జరిగినాయి డిఫరెంట్ లెవెల్స్కి. అవి అన్నీ మనం సక్సెస్ఫుల్గా చేసాము. మన దగ్గర లా అండ్ ఆర్డర్ ఇష్యూలో సైక్లోన్స్ ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాయి, దానిలో కూడా మనం చాలా భాగంగా చేసాము. సో దట్ మన ప్రకాశం డిస్ట్రిక్ట్లో 0 లాస్ టు లైఫ్ అలా మనం ఎన్షూర్ చేయడం జరిగింది. మన దగ్గర చాలా విఐపి విజిట్స్ కూడా జరిగినాయి. అరౌండ్ 8 విజిట్స్ బై ఆనరబుల్ సీఎం సార్ కూడా జరిగింది. దానిలో 2 ఆఫ్ ద విజిట్స్లో మన దగ్గర ఓన్లీ 14-15 అవర్స్ టైం ఉండేది. సడన్గా మనకి నైట్ టైం చెప్పడం జరిగింది దట్ నెక్స్ట్ టైం విజిట్ ఉంది. అలాంటి పరిస్థితిలో కూడా మనం ఎర్రగొండపాలెంలో ప్లస్ అది టంగుటూరు అక్కడ ఈ విజిట్స్ చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము. చాలా పర్ఫెక్షన్గా అందరూ కలిసి పని చేయడం వల్ల చాలా పర్ఫెక్షన్గా జరిగింది. మన దగ్గర బెస్ట్ అచీవ్మెంట్ ఏముంది, మన చాలా ఇంపార్టెంట్ కేసెస్కి ప్రయారిటీగా తీసుకొని వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ చేసి ప్రాపర్ టైంలో ఛార్జ్ షీట్ చేసి దానిలో కన్విక్షన్ పడేలాగా మనం అందరం కలిసి చేసాము. ఆ ట్రయల్ మానిటరింగ్ సిస్టమ్ వల్ల మన కన్విక్షన్ రేట్ ఎప్పుడూ లేదు, ఇంత చాలా హై రేట్ ఆఫ్ కన్విక్షన్ మనకి దొరికింది. సో దానిలో మనకి ఒక డెత్ సెంటెన్స్ కూడా లాస్ట్ ఇయర్ జనవరి మంత్లో ఒక చాలా సెన్సేషనల్ కేసు వేర్ ఒక 7-year-old పాపకి రేప్ అండ్ మర్డర్ చేయడం జరిగింది గిద్దలూరులో. ఆ కేసులో మనం డెత్ పెనల్టీ మన ఎఫర్ట్స్ వల్ల విదిన్ 18 months డెత్ పెనల్టీ కూడా వచ్చింది. సో ఇది నా కోసం అది మోస్ట్ మెమొరబుల్ ఉంటుంది. దట్ నా టైంలోనే కేసు జరిగింది, నా టైంలోనే శిక్ష పడింది. అది నేను ఎప్పుడు ఇమాజిన్ చేయలేదు. బట్ అందరూ కలిసి పని చేయడం వల్ల, అంత గట్టిగా ట్రై చేయడం వల్లనే ఇది జరిగింది. సో ఇది నేను ఎప్పుడూ మర్చిపోను. సిమిలర్లీ మన దగ్గర లైఫ్ ఇంప్రిజన్మెంట్స్ 18 కేసెస్లో, దాని తర్వాత అదర్ పనిష్మెంట్స్ కూడా అవార్డ్ చేయడం జరిగింది. దట్ ఆల్సో విదిన్ లాస్ట్ 2 years. దెన్ చాలా సెన్సేషనల్ కేసెస్ జరిగినాయి, అవి కూడా మనం డిటెక్ట్ చేసాము. బిగినింగ్లో ఒకటి కిడ్నాపింగ్ ఆఫ్ 6-day-old బేబీ మర్కాపూర్ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి చేయడం జరిగింది. మొత్తం డిస్ట్రిక్ట్ మొబిలైజ్ అయ్యి మనం అల్టిమేట్లీ వీ వర్ ఏబుల్ టు ట్రేస్ అవుట్ దట్ బేబీ అండ్ హ్యాండ్ ఓవర్ టు ద మదర్. దాని తర్వాత టంగుటూరులో ఒక డబుల్ మర్డర్ కేసు జరిగింది. ఆ డబుల్ మర్డర్ చాలా సెన్సేషనల్ అయింది. ఒక మదర్ అండ్ డాటర్కి ప్రాపర్టీ కోసం చంపడం జరిగింది. 2 months చాలా ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత చాలా ఇంత నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు దట్ మనం ఇంత ఎఫర్ట్ కూడా పెట్టగలుగుతాము. సో ఇంత ప్రొఫెషనలీ, సిన్సియర్లీ, సిస్టమేటిక్లీ వర్కౌట్ చేసి ఆ కేస్ డిటెక్ట్ అయింది. అండ్ ఇప్పుడు అది ట్రయల్కి కూడా వచ్చింది అల్టిమేట్లీ ఆ కేస్. ఐఎమ్ షూర్ దట్ కొంత టైంలో దానిలో కూడా మన ఎఫర్ట్స్ ఏమున్నాయి అవి మనం చాలా బాగా ఇన్వెస్టిగేట్ చేసాము, దానికి కూడా రిజల్ట్ వస్తుంది. సిమిలర్లీ ఒక కోమరోల్లో కూడా ఒక 11-year-old బాయ్కి అన్యాచురల్ రేప్ చేసి చంపడం జరిగింది. అది కూడా ఒక బాయ్ మిస్సింగ్ కేస్గా ఫస్ట్ రిజిస్టర్ అయ్యి దాని తర్వాత డెడ్ బాడీ ఫైండ్ అయింది. అండ్ మనం చాలా వెతుకొని అది కూడా లాజికల్ కంక్లూజన్గా తీసుకొని వెళ్ళాము. అది కూడా డిటెక్ట్ అయ్యి ట్రయల్కి ఇప్పుడు ట్రయల్ నడుస్తుంది, లాస్ట్ స్టేజెస్లో ఉంది. దాని తర్వాత అరౌండ్ 2 crores వర్త్ ఐటమ్స్ది రాబరీ దొర్నాలలో జరగడం. దాని తర్వాత కొన్ని సింగరాయకొండలో ఒక ఓల్డ్ లేడీ మర్డర్ ఫర్ గెయిన్. వెలిగండ్లలో రీసెంట్లీ లాస్ట్ ఇయర్ ఓన్లీ ఒక సెన్సేషనల్ మర్డర్ కేస్, రాధారెడ్డి మర్డర్ కేస్. దానిలో అల్టిమేట్లీ హస్బెండ్ చంపేశాడు. మనకి చాలా మిస్లీడ్ చేయడానికి
ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది బై ద అక్యూజ్డ్, బట్ అల్టిమేట్లీ వీ వర్ ఏబుల్ టు డిటెక్ట్ ఇట్. సిఎస్ పురంలో ఒక బ్రూటల్ మర్డర్ అండ్ కిడ్నాప్ ఆఫ్ 16-month ఓల్డ్ బేబీ, అది కూడా మనం క్రాక్ చేసాము. సో ఇలాంటి చాలా మంచి ఎఫర్ట్స్ పెట్టి చాలా ఇంపార్టెంట్, చాలా సెన్సేషనల్ కేసెస్ మనం టీమ్గా డిటెక్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు మనం యాక్సిడెంట్స్ మీద కూడా చాలా ఫోకస్ చేసాము. మన కంటిన్యూస్లీ 2021 కంటే 22లో రిడక్షన్ అబ్జర్వ్ చేయడం జరిగింది. 22 కంటే 23లో కూడా రిడక్షన్ జరిగింది. 21లో 1009 యాక్సిడెంట్స్ జరిగినాయి, 22లో 935, 23లో 831. ఆల్ బోత్ ఫేటల్ అండ్ నాన్ ఫేటల్ యాక్సిడెంట్స్లో సిస్టమేటిక్గా రిడక్షన్ అబ్జర్వ్ చేయడం జరిగింది. దాని తర్వాత మనం పబ్లిక్ బెనిఫిట్ కోసం ఒక మిస్సింగ్ మొబైల్ ట్రేసింగ్ సిస్టమ్ కూడా పెట్టడం జరిగింది. బికాజ్ చాలామంది మొబైల్ ఫోన్ పోయి ఎక్కడ వెళ్ళాలి తెలియక, వాళ్ళకి ఏం రెస్పాన్స్ లేక చాలా కష్టంలో ఉండేవాళ్ళు. సో దానికి కూడా ఒక సిస్టమేటిక్ ప్రాపర్ సిస్టమ్ పెట్టడం జరిగింది. ఈ టైంలో మనం ఎన్ఫోర్స్మెంట్ వర్క్ కూడా చాలా పెంచాము. ఫస్ట్ మనం ఐడిఆర్ యాక్ట్ మీద టార్గెట్ చేయడం జరిగింది. ఐడిఆర్ యాక్ట్ చాలా తగ్గడం జరిగింది. దానిలో పీడీ యాక్ట్ ఎక్స్టర్న్మెంట్స్ కూడా ఇంపోజ్ చేయడం జరిగింది. బైండ్ ఓవర్ బ్రీచెస్ కూడా ఉంటే అది కూడా కలెక్ట్ చేయడం జరిగింది. దానివల్ల ప్రకాశంలో చాలా ఐడిఆర్ యాక్ట్ తగ్గింది. దీని ముందు చాలా మర్కాపూర్ పశ్చిమ ప్రాంతంలో చాలా ఉండేది. ఇప్పుడు ఇట్ హ్యాస్ కమ్ టు వెరీ వెరీ లెస్ అమౌంట్. సిమిలర్లీ ఎన్డీపీఎల్, డిపిఎల్, గ్యాంబ్లింగ్ అన్ని దానిలో మనకి చాలా ఇంక్రీజ్ ఉంది ఎన్ఫోర్స్మెంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ 21లో ఓపెన్ డ్రింకింగ్ కేసెస్ 4000 ఉంది, 22లో 11,000 అండ్ 23లో 22,000 కేసెస్ చేయడం జరిగింది. సిమిలర్లీ గ్యాంబ్లింగ్లో కూడా ఇంక్రీజ్ ఉంది. డిపిఎల్, ఎన్డిపిఎల్ అన్ని కేసెస్, అన్ని ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్, గాంజా అన్ని దానిలో మనం చాలా గట్టిగా యాక్షన్ తీసుకున్నాము. పీడీ యాక్ట్ ఇంపోజ్ చేసాము, చాలామందికి జైలు కూడా పంపడం జరిగింది. దాంతోపాటు మనం పబ్లిక్ గ్రీవెన్స్ మీద చాలా ఫోకస్ చేసాము. ఇక్కడ స్పందన పెటిషన్స్కి ప్రాపర్గా రిసీవ్ చేసి వాళ్ళకి లాజికల్ కంక్లూజన్గా తీసుకుని వెళ్ళడం. సిమిలర్లీ మన ఏ పెటిషన్స్, జేకేసీ ప్రోగ్రామ్ అవి కూడా చాలా ప్రాపర్గా సిస్టమేటిక్గా పర్సీవ్ చేయడం జరిగింది. సో దట్ పబ్లిక్కి ఇబ్బంది లేకుండా వాళ్ళకి ప్రాపర్ రెస్పాన్స్ రావాలి. అది బేసికలీ ఆ ఐడియాతో మనం ఇలాంటి చాలా సిస్టమేటిక్గా చేసాము. సిమిలర్లీ పోలీస్ వెల్ఫేర్ కోసం కూడా మనం డిఫరెంట్ యాక్టివిటీస్ చేయడం జరిగింది. మనం ఎవ్రీ ఫ్రైడే ఆల్మోస్ట్ గ్రీవెన్స్ డే కూడా పెట్టడం జరిగింది. వేర్ ఎనీ పోలీస్ ఆఫీసర్, హోమ్ గార్డ్, ఈవెన్ మహిళా పోలీస్ చాలామంది ఈ ఆపర్చునిటీ వాడారు అండ్ వాళ్ళ ఇష్యూస్ నాకు డైరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేశారు అండ్ చాలా వరకు మనం అడ్రస్ కూడా చేయగలిగాము. దాని తర్వాత మనం మెడికల్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ ఆల్మోస్ట్ 2 times మనం చేసాము. మనం ఏఆర్ పర్సనల్కి మాస్టర్ హెల్త్ చెకప్ కూడా చేయడం జరిగింది. దానిలో కొంతమందికి హైలీ వల్నరబుల్ పర్సన్స్కి ఐడెంటిఫై చేసి వాళ్ళ హెల్త్ మన డాక్టర్ గారి, యూనిట్ మెడికల్ ఆఫీసర్ అండ్ ఆర్ఐ వెల్ఫేర్కి స్పెషల్గా మానిటర్ చేయడానికి కూడా మనం స్టార్ట్ చేసాము ఒక సిస్టమ్. రిటైర్డ్ పోలీస్ పర్సనల్కి కూడా మనం వాళ్ళ కోసం కూడా కొన్ని స్టెప్స్ తీసుకోవడం జరిగింది. ఒక బిల్డింగ్ ప్రెమిసెస్ కూడా ఇక్కడ అలాట్ చేయడం జరిగింది. సో దాట్ వాళ్ళకి కొంచెం ఒక రీక్రియేషన్ రూమ్ లాగా ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత మనం మండల్ లెవెల్ పోలీస్ కమిటీస్ కూడా ప్రిపేర్ చేసాము. సో దట్ చాలామంది ఆఫీసర్స్ వాళ్ళ పేరెంట్స్ వేరు చోట్ల ఉంటారు, వైఫ్ వేరు చోట్ల ఉంటుంది, వాళ్ళు డిఫరెంట్ ప్లేస్లో పని చేస్తారు. వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇబ్బంది ఉంటే వాళ్ళు కూడా చాలా ప్రాబ్లంలో ఉంటారు. సో మనం ఎక్కడ మండల్ వైజ్ ఏ పరిధిలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు వాళ్ళకి లింకప్ చేయడం జరిగింది. సో దట్ మన వాళ్ళు టెన్షన్ లేకుండా వాళ్ళు జాబ్ చేయవచ్చు అండ్ వాళ్ళ పేరెంట్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి చూడటానికి మన పోలీస్ స్టేషన్ కూడా బాధ్యత తీసుకుంటుంది. మనం డెత్ బెనిఫిట్స్ కూడా చాలా స్పీడీగా డిస్పోజ్ చేయడం జరిగింది. మన
చిల్డ్రన్ ఆఫ్ పోలీస్ పర్సనల్స్ వాళ్ళకి కొన్ని సెషన్స్ పెట్టడం, కౌన్సిలింగ్ సెషన్స్ అబౌట్ హౌ టు కాలేజ్లో ఎలా చదవాలి, ప్లస్ మెరిటోరియస్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్ ఇవ్వడం, వాళ్ళు అప్రిషియేట్ చేయడం, ఇలాంటి డిఫరెంట్ చాలా స్టెప్స్ మనం తీసుకున్నాం. మనకి సో టు ఇన్ రికగ్నిషన్ ఆఫ్ ఆల్ దిస్ మనకి మన ప్రకాశం డిస్ట్రిక్ట్కి ఈ టైంలో 1-2.5 yearsలో చాలా అవార్డ్స్ కూడా వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 years ఇన్ అ రో మనకి ప్రకాశంకి బెస్ట్ పోలీస్ స్టేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ప్రకాశం డిస్ట్రిక్ట్ పోలీస్ స్టేషన్స్కి అవార్డ్ చేయడం జరిగింది. 2021 ఇయర్ది వివి పాలెం, అప్పుడు వివి పాలెం ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఉండేది. అండ్ నెక్స్ట్ ఇయర్ హెచ్ఎం పాడు పోలీస్ స్టేషన్కి బెస్ట్ పోలీస్ స్టేషన్గా రికగ్నైజ్ చేయడం జరిగింది ఇన్ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్. దాని తర్వాత మనకి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మీద డిఫరెంట్ అవార్డ్స్, ఫర్ ఎగ్జాంపుల్ స్కోచ్ అవార్డ్స్, టెక్నాలజీ సభ అవార్డ్స్, గవర్నెన్స్ నౌ అవార్డ్స్, ఫిక్కీ అవార్డ్స్ on our different systems about road accident reduction, missing mobile tracking, jail release system, మన దిశ మాస్ డ్రైవ్స్, మన మహిళా పోలీస్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఇవి అన్నీ దానిలో మనకి చాలా రికగ్నైజ్ చేయడం జరిగింది. అండ్ సో ఓవరాల్ ఐ ఫీల్ మన 2.5 years చాలా మనం అందరం కలిసి చాలా గట్టిగా పనిచేసాము. దానికి మంచి రిజల్ట్స్ కూడా వచ్చినాయి. మన ప్రకాశం డిస్ట్రిక్ట్ పోలీస్కి మంచి పేరు వచ్చింది. అండ్ దీనిలో చాలామందికి నేను థ్యాంక్స్ చెప్పాలి. ఫస్ట్లీ ఐ వాంట్ టు థ్యాంక్ మై సీనియర్ ఆఫీసర్స్, మన డీజీ సార్, మన ఐజీ సార్, వాళ్ళ గైడెన్స్లో ఇవి అన్నీ చేయడం జరిగింది. వాళ్ళ సపోర్ట్ లేకుండా ఉంటే ఇట్ వాజ్ నాట్ పాసిబుల్. ఎవ్రీ స్టెప్ దే హ్యావ్ గైడెడ్ మీ through which, and I have also based on their instructions I have given the further guidance. దాని తర్వాత మన కొలీగ్స్, మన ఇక్కడ ఆల్ ఆఫీసర్స్ ఓవర్ హియర్, అడిషనల్ ఎస్పీ క్రైమ్స్, అడ్మిన్, ఈఆర్, all DSPs, SDPOs, all CIs, SIs, all officers, and each and every member of the police force, right down to the home guard, even Mahila police. సో మీరు అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు, చాలా పర్సనల్గా బాధ్యత తీసుకొని పని చేశారు. కాబట్టి వీ హ్యావ్ బీన్ ఏబుల్ టు అచీవ్ ఆల్ దిస్. అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. నేను ఏదైనా చెప్తే మీరు ఇంప్లిమెంట్ చేయకపోతే ఇట్ ఈస్ యూజ్లెస్, ఇట్ విల్ నాట్ లీడ్ టు ఎనీ రిజల్ట్. బట్ చాలా ప్రొఫెషనల్గా పని చేయడం జరిగింది, నేను నోటీస్ చేస్తున్నాను. అందుకు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఆఫ్ అవర్ ప్రకాశం డిస్ట్రిక్ట్ పోలీస్ చాలా డెడికేటెడ్ ఉన్నారు, చాలా సిన్సియర్ ఉన్నారు. అండ్ వాళ్ళ రోల్ వాళ్ళు ప్లే చేశారు. అది చిన్న రోల్ ఉండొచ్చు, పెద్ద రోల్ ఉండొచ్చు. రియల్గా చాలా డెడికేషన్గా పని చేయడం వల్లనే ఇఫ్ నాకు కొంచెం మంచి పేరు ఉంటే దానికి అన్ని క్రెడిట్ మన పోలీస్ ఫోర్స్కి, ఎంటైర్ పోలీస్ ఫోర్స్కినే వెళ్తుంది. దాని తర్వాత మన ఆఫీసర్స్ అండ్ మెన్ ఎవ్రీ వింగ్లో, నాట్ జస్ట్ లా అండ్ ఆర్డర్ ఆర్ సంథింగ్ స్పెషల్ బ్రాంచ్ ఉండొచ్చు, డిసిఆర్బి, దిశ, సిసిఎస్, ట్రాఫిక్, ఐటీ కోర్, ఫింగర్ ప్రింట్స్, ఏఆర్, హోమ్ గార్డ్స్, ఎంటైర్ హోమ్ గార్డ్ సెక్షన్, ఆల్ ఆఫీసర్స్, మన డిపిఓ స్టాఫ్, each and every person has made their contribution and mark in the service to the people. Then tarvata I would also like to thank some other departments with whom we have closely worked. Firstly collector garu, mana Dinesh Kumar garu, dan mundu Praveen Kumar garu, వీళ్ళతో పాటు చాలా మంచి కోఆర్డినేషన్లో మనం పని చేసాము. సో దానివల్ల ఎంటైర్ డిస్ట్రిక్ట్ రెస్పాన్స్ కూడా చాలా కోఆర్డినేటెడ్గా జరిగింది. అది ఎప్పుడు మనం చూసాము. ఫర్ ఎగ్జాంపుల్ సిచ్యువేషన్స్ లైక్ బందోబస్త్, ఇప్పుడు వివిఐపి విజిట్స్లో, సైక్లోన్ అప్పుడు చాలా కోఆర్డినేటెడ్గా మనం వర్క్ చేసాము. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్స్ who have been there, all the other revenue staff, all other department staff, particularly special SEB,
బికాజ్ ఎస్ఈబి కూడా దానికి అడిషనల్ డైరెక్టర్గా ఎక్స్ ఆఫీషియో ఎస్పీ ఉంటారు. సో వాళ్ళతో కూడా చాలా క్లోజ్గా పనిచేయడం జరిగింది. చాలా మంచి ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరిగింది ఎస్ఈబి ద్వారా కూడా. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ప్లస్ ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ ఆల్సో లెడ్ బై డీజీ ప్రాసిక్యూషన్ గారు. సో ప్రాసిక్యూషన్ మన కన్విక్షన్స్ ఏం క్లెయిమ్ చేస్తున్నాము దానిలో ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ రోల్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది. రిమైనింగ్ మన జ్యుడిషియరీ, మన డిస్ట్రిక్ట్ జడ్జ్ గారు వాళ్ళతో కూడా చాలా డిఫరెంట్ ఫోరమ్స్లో ఇంటరాక్ట్ చేసి కలిసి పని చేయడం జరిగింది. ఐ వుడ్ ఆల్సో లైక్ టు థ్యాంక్ ద ప్రెస్ అండ్ మీడియా. 2.5 years చాలా సహకరించారు. మనం పని చేస్తున్నాము అది హైలైట్ ప్రెస్ అండ్ మీడియా వల్ల అవుతుంది. Press and media in coordination with our PRO, photographers, camera staff, all of them. So thank you. Then very important, I would like to thank my family members because oka officer successful avalante vall family member support undali, particularly mana police profession lo వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా మనం చాలా మెంటల్ స్ట్రెస్లో, మెంటల్ డిఫికల్టీలో ఉంటాము. వాళ్ళ సపోర్ట్ ఉంటే మనం ఏదైనా చేయగలుగుతాము. సో నా ఫ్యామిలీ మెంబర్స్, నా హస్బెండ్ శ్రీ వకుల్ జిందల్ గారు, ఎస్పీ బాపట్ల, నా మదర్ ఇన్లో వాళ్ళు చాలా సపోర్ట్గా ఉన్నారు. ఎప్పుడూ నాకు ఏం ఇబ్బంది లేకుండా చూసారు. పర్టికులర్లీ మై ఫాదర్ ఇన్లో హూ ఆర్ లైక్ మై పేరెంట్స్ ఓన్లీ. అండ్ లాస్ట్ పబ్లిక్ ఆఫ్ ప్రకాశం డిస్ట్రిక్ట్ చాలా బాగా కోఆపరేట్ చేశారు. నాకు చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. నేను వాళ్ళతో పర్సనల్గా ఇంటరాక్ట్ చేసేదాన్ని స్పందన కార్యక్రమంలో, డిఫరెంట్ అదర్ ఫోరమ్స్లో. చాలా మంచి నాకు ఇన్ఫర్మేషన్, ఫీడ్బ్యాక్ డైరెక్ట్గా పబ్లిక్ నుంచి వచ్చింది ఇంత టైంలో. ప్లస్ మనం ఎప్పుడు ఇంప్లిమెంట్ చేయాలంటే వాళ్ళు కూడా చాలా సహకరించారు. సో ఇది నాది ఒక చాలా మెమొరబుల్ టెన్యూర్. ఇది నా ఫస్ట్ పోస్టింగ్ యాజ్ ఎస్పీ కాబట్టి నేను ఎప్పుడు మర్చిపోను. సో ఒంగోల్ నా హార్ట్లో ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది ఎప్పుడు, ఒంగోల్ టౌన్ అండ్ ప్రకాశం డిస్ట్రిక్ట్ కోసం. అండ్ ఇంత సక్సెస్ఫుల్ టెన్యూర్ కోసం అగైన్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కోఆపరేషన్ and the love and the support which I have received from everybody of you. And ఇప్పుడు మన కమింగ్ టైమ్స్ కొంచెం టెస్టింగ్ టైమ్స్ ఉంటాయి కాబట్టి, బికాస్ మన డెమోక్రసీది మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. సో ఎలక్షన్లో పోలీస్ రోల్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఇక్కడ ప్రకాశం డిస్ట్రిక్ట్లో చాలా మంచి టీం ఉంది. మంచి ఆఫీసర్స్ కరెక్ట్ ప్లేస్లో కరెక్ట్ ఆఫీసర్స్ పోస్ట్ చేయడం జరిగింది. మన హెడ్ క్వార్టర్ చాలా స్ట్రాంగ్ ఉంది. చాలా ఎక్సలెంట్ ఆఫీసర్స్ ఉన్నారు ఇప్పుడు ప్రకాశంలో. సో ఐఎమ్ షూర్ దట్ చాలా బాగా చేస్తారు మీరు అందరూ. సక్సెస్ఫుల్గా ఫ్రీ, ఫేర్, డెమోక్రటిక్ ఎలక్షన్స్ సక్సెస్ఫుల్గా ప్రకాశంలో అవుతాయి. సో అండ్ ప్లస్ remaining any other goals which are there after elections, I am sure that Prakasham District Police will keep on achieving all the goals, all the dreams and aspirations of each and every one of you will come true. Please convey my regards to the entire district force. అందరికీ నా థ్యాంక్స్ పర్సనల్గా చెప్పండి. అది నా రిక్వెస్ట్ టు ఆల్ ఆఫీసర్స్కి. ఎవ్రీ పోలీస్ స్టేషన్లో నా ఎవ్రీ యూనిట్లో నా థ్యాంక్స్ చెప్పాలి. బికాజ్ విదౌట్ ద సపోర్ట్ ఆఫ్ అవర్ ఎంటైర్ ఫోర్స్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు డూ ఎనీథింగ్. ప్లస్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా నా థ్యాంక్స్ చెప్పాలి. బికాజ్ పోలీస్ ఆఫీసర్ ఇక్కడ పని చేస్తున్నారు ద బ్యాక్గ్రౌండ్లో. యాజ్ ఐ సెడ్, ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా పోలీస్ పని చేయలేకపోతారు. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ది కూడా చాలా సపోర్ట్ ఉంది. దానివల్లనే మీరు అందరూ పని చేయగలుగుతున్నారు. సో మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా నా థ్యాంక్స్ చెప్పాలి. ఇట్ ఈస్ బీన్ an excellent tenure over here and I will never forget this. Thank you so much everybody.
సార్ పక్కనండి అయ్యా బాబు, పక్కన 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 వెనక వెనక వెనక. మేడం 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 హాయ్ 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 మేడం మేడం హాయ్ హాయ్ మేడం మేడం హాయ్. శ్రీమతి మల్లికా గారికి ఐపీఎస్ గారికి శ్రీమతి మల్లికా గారికి